C2 eth, C3 probe, C4 mu, C5 pen, C6 hexa, C7 hepta, C8 oct, C9 non, C10 deck. సో ఇది బేసిక్స్ అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటిది సింగిల్ కార్బన్ ఉంటే మిత్ అని అంటున్నాం. 2 కార్బన్స్ ఉంటే 3 కార్బన్స్ ఉంటే 4 ఉంటే 5 ఉంటే 6 ఉంటే 8 ఉంటే 9 ఉంటే 10 ఉంటే C1 means only C. C2 means C 1 కార్బన్ ఉంది. C3 means C. C4 means 4 కార్బన్స్ అంటే అర్థం. C5 అంటే 5 కార్బన్స్ అంటే 5 కార్బన్స్. నెక్స్ట్ C6 అంటే 6 కార్బన్స్. 6 సేమ్. ఇది 7 కార్బన్స్, 8 కార్బన్స్, 9 కార్బన్స్, 10 కార్బన్స్. ఇది మనకు కార్బన్స్ బేస్ చేసుకొని మన నామినిక్లేచర్ ఇచ్చే ముందు అది మిగతా ఇతర ప్రోపోల్ అని మనం చూసుకుంటాం. మీకు దీంతో పాటు ఇంకొక వర్డ్ కూడా చెప్పా. ఏం చెప్పాను? ఎవ్రీ కార్బన్ ఆటమ్ ఇట్ మస్ట్ బాండెడ్ విత్ 4 bonds. ఒక కార్బన్ ఆటం చుట్టూ ఎప్పుడు ఎన్ని బంధాలు ఉంటాయి? 4 బంధాలు ఉంటాయి. ఒక కార్బన్ చుట్టూ కార్బన్ ఉన్నది అని అంటే దాని చుట్టూ ఖచ్చితంగా ఎన్ని బాండ్స్ ఉండాలి? 4 బాండ్స్ ఉండాలి. కార్బన్ చుట్టూ ఖచ్చితంగా 4 బంధాలు ఉంటాయి. అర్థమైందా? అంటే మనం తీసుకునే ఏ కార్బన్ చుట్టూ అయినా సరే దాని చుట్టూ ఎన్ని బాండ్స్ ఉండాలి? 4 బాండ్స్ ఉండాలి. క్లియరా? సరే, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మనకి అసలు ఒక కార్బన్ కి ఇంకొక కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ తీసుకుంటున్నాం. దీన్ని ఏమని చెప్పాను? ఏంటిది? కార్బన్ కి కార్బన్ కి మధ్యలో సింగిల్ బాండ్ ఏమన్నా? నెక్స్ట్ మనం కార్బన్ కి కార్బన్ కి మధ్యలో డబుల్ బాండ్ ఉంటే కార్బన్ కి కార్బన్ కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైల్. కార్బన్ కి కార్బన్ కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంటే ఎయిన్, డబుల్ బాండ్ ఉంటే కీన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్. మళ్ళీ ఒకసారి కార్బన్ కి కార్బన్ కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంటే ఎయిన్, ఆల్కేన్. కార్బన్ కి కార్బన్ కి మధ్యలో డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్. కార్బన్ కి కార్బన్ కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్. అర్థమవుతుందా? మళ్ళీ ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలి, ఏ కార్బన్ చుట్టూ ఎన్ని బంధాలు ఉండాలి? 4. ఖచ్చితంగా 4 బంధాలు ఉండాలి. ఈ బేసిక్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని మనం ఏం చేస్తామంటే నామినిక్లేచర్ చేస్తాం. సో ఈ సైడ్ చూడండి, అంటే ఏ కార్బన్ తీసుకున్నా కార్బన్ అనేది ఖచ్చితంగా 4 బాండ్స్ తో మనకు ఫిల్అప్ అయి ఉంటుంది. ఆ 4 బాండ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, దాని నామినిక్లేచర్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూస్తాం. ఫస్ట్ వన్ కార్బన్ ఆటం తీసుకున్నాను, ఓన్లీ సింగిల్ కార్బన్ ఆటం. ఈ కార్బన్ ఆటం చుట్టూ ఎన్ని బాండ్స్ ఉండాలని చెప్పిండ్రా? 4 బాండ్స్. 4 బాండ్స్ ఉన్నాయంటే ఇక్కడ 4 హైడ్రోజన్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ ఏం తీసుకుంటున్నా నేను? ఏం లేకపోతే అక్కడ ఉన్న హైడ్రోజన్స్ మెన్షన్ చేసి తీసుకుంటాను. వీటిని మనం ఏమంటామంటే ఈ హైడ్రోకార్బన్స్ అంటాం. వీటికి కూడా పేరు ఉంది. ఈ హైడ్రోజన్ ఏమంటున్నాం? హైడ్రోకార్బన్. ఇప్పుడు కార్బన్ కి ఓన్లీ సింగిల్ కార్బన్ ఉంది. కార్బన్ చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 4. దే ఆర్ సాటిస్ఫైడ్. సింగిల్ కార్బన్ అంటే ఏమని చెప్పాలి నేను? సింగిల్ కార్బన్ అంటే ఏంటిది? మిత్. ఓకేనా? అన్నిట్లలో డబుల్ బాండ్ ఉందా, సింగిల్ బాండ్ ఉందా? సింగిల్ బాండ్ ప్లస్ ఎయిన్. మిత్ ప్లస్ ఎయిన్ ఏంటిది? మీథేన్. అందరికి క్లియర్? నెక్స్ట్ వన్ చూడండి,
కార్బన్ 2 కార్బన్స్ ఓకేనా every carbon they should contain 4 bonds 4 bonds hydrogen 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 the one మొత్తం దీని పేరు ఏం పేరు ఇప్పుడు 2 కార్బన్స్ ఉన్నాయి 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి సార్ అది ఇదే ఈథేన్ నేను ఎలా రాస్తున్నాను ఇటు సైడ్ చూడండి CH3 CH3 అర్థమవుతుందా యాజ్ ఇట్ ఇదే బాండ్ ని ఇలా రాసుకున్నా సేమ్ నేను ఇంకొకటి రాస్తాను దాని పేరు మీరు చెప్పాలి CH3 CH2 CH3 దీని పేరు ఏం పేరు ఈజీగా చెప్పగలుగుతారు 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రో కార్బన్స్ మధ్యలో ఏమైనా డబుల్ బాండ్ అనిపిస్తుందా ఓన్లీ సింగిల్ బాండ్ దీని పేరు ఏంటిది ప్రొపేన్ వెరీ గుడ్ బాగా నెక్స్ట్ వన్ ఇక్కడ CH3 CH2 CH2 CH3 దీని పేరు చెప్పగలుగుతారా One, two, three, four కార్బన్స్ ఉంటే మనం ఏం చెప్తాం దాని పేరు ఏం పేరు నెక్స్ట్ మనం ఒకవేళ 5 ఉంటే CH3 CH2 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 CH3 ఏం పేరు 1 2 3 4 5 5 కార్బన్స్ ఉన్నాయి 5 కార్బన్స్ ఉన్న దాని పేరు ఏం పేరు పెంటేన్ అర్థమైందా ఇప్పుడు మీరు ఏం చేస్తారు 10 వరకు కార్బన్ మధ్యలో ఏ బాండ్ ఉండాలని చెప్పాను కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉందని ఏమన్నా కార్బన్ కి మధ్యలో డబుల్ బాండ్ ఉందని ఏమంటున్నాం ఇప్పుడు చూడండి ఈ కార్బన్ చుట్టూ ఈ కార్బన్ మధ్యలో 2 బాండ్స్ ఉన్నాయి 2 బాండ్స్ ఉన్నాయి అని అంటే ఈ కార్బన్ చుట్టూ రిమైనింగ్ ఏం చేస్తున్నాం CH2 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ హైడ్రోజన్స్ తీసుకుంటున్నా ఇటు సైడ్ హైడ్రోజన్ దీని పేరు 2 కార్బన్స్ ఉంటే దాన్ని మనం ఏమని మెన్షన్ చేస్తాం ఎత్ 2 కార్బన్స్ అంటే ఏంటిరా 2 కార్బన్స్ మధ్యలో ఏ బాండ్ ఉంది డబుల్ బాండ్ ఉంటుంది దాన్ని ఏమన్నా దీని పేరు ఏంటిదిరా ఈథీన్ ఏంటిది ఈథీన్ ఏం పేరు అది నెక్స్ట్ వన్ కార్బన్ CH3 నెక్స్ట్ వన్ CH డబుల్ బాండ్ CH2 తీసుకుంటున్నాం ఇప్పుడు దీని పేరు ఏం పేరు చెప్పగలుగుతారా CH2 చూడాలి 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 2 కార్బన్స్ మధ్యలో ఏదో ఒక కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉందా ఏదో ఒక దాని మధ్య ఉన్నది ఈ కార్బన్ కి ఈ కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉంటుందని ఏమన్నాం దీని పేరు ఏం పేరు ప్రొపీన్ ఓకేనా ఇప్పుడు మనం మెన్షన్ చేసేటప్పుడు నామిక్లేషన్ చేసేటప్పుడు చూసుకుంటే ఇక్కడ 1 2 3 డబుల్ బాండ్ అనేది ఏ పొజిషన్ లో ఉంది ఫస్ట్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఇది ఏమంటున్నాం మనం 1 ప్రొపీన్ లేదా ప్రో 1 ఇన్ ఎట్లా చెప్పు ప్రో 1 ఇన్ అనొచ్చు లేదా 1 ప్రొపీన్ నెక్స్ట్ వన్ ఇంకొకటి రాస్తాం CH3 CH డబుల్ బాండ్ CH3 దీని పేరు ఏం పేరు ఇట్స్ 1 2 3 4 పేరు చెప్పండి 1 2 3 4 ఉంటే ఏమన్నా బ్యూట్ ఓకేనా డబుల్ బాండ్ ఉంటే ఏమన్నా ఈ డబుల్ బాండ్ ఏ ప్లేస్ లో ఉంది సెకండ్ ప్లేస్ లో ఉంది కాబట్టి
కాబట్టి దీన్ని ఏమన్నా లేదా అర్థమైందా? ఆల్కైన్ ఏంటిరా? మళ్ళొకసారి ఆల్కైన్స్ అంటే ఏంటిది? ఒక కార్బన్ కి ఇంకొక కార్బన్ కి మధ్యలో బాండ్ ఉంటే దాన్ని మనం ఏమన్నాం? ఆల్కైన్స్. మళ్ళొకసారి ఒక కార్బన్ కి ఇంకొక కార్బన్ కి మధ్యలో బాండ్ ఉంటే ఆల్కైన్స్. ఇక్కడ చూడండి కార్బన్ కి ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి, ఈ కార్బన్ కి ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఏం చేయాలి? రిమైనింగ్ ఒక హైడ్రోజన్. మీకు ఏం చెప్పినా నేను ఒక కార్బన్ చుట్టూ ఖచ్చితంగా ఎన్ని బాండ్స్ ఉండాలి? ఇక్కడ చూడండి కార్బన్ 3 బాండ్స్ ప్లస్ హైడ్రోజన్ టోటల్ ఎన్ని? 4. ఇక్కడ కార్బన్ కి 3 ప్లస్ 1 ఎంత? 4. కాబట్టి దట్ వన్ ఇస్ సాటిస్ఫైడ్. ఇప్పుడు దీని పేరు ఏం పేరు చెప్తారా? దీని పేరు ఏంటిది? ఈథైల్. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథిల్. ఓకేనా? 2 కార్బన్స్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఐన్. దీని పేరు ఏంటిరా? ఈథైల్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. సి ట్రిపుల్ బాండ్. ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. CH3 CH2 దీని పేరు చెప్తారా? దాంట్లో ట్రిపుల్ బాండ్ ఏమని చెప్పినాం? ఐన్. దీని పేరు పేరు ట్రిపుల్ బాండ్ అనేది ఏ పొజిషన్ లో ఉందో చూసుకోవాలి. ఏ పొజిషన్ లో ఉంది? సెకండ్ పొజిషన్ లో ఉంది. కాబట్టి దాన్ని మనం ఏమన్నాం? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఇంకొకటి రాస్తున్నాను. CH2 ఇప్పుడు దీని పేరు పేరు దాని పేరు పేరా? అడుగు వాడు చెప్తాడు. ఏంటిదిరా? వెరీ గుడ్. నెక్స్ట్ వన్ దీని పేరు ఏం పేరు? ఫస్ట్ వన్ ఎక్స్ అనే సింబల్ తీసుకున్నాం. ఎక్స్ అంటే మీకు ఏమని చెప్పినా ఇవన్నీ ఇవన్నీ కూడా హాలోజన్ కాంపౌండ్స్. ఓకేనా? ఈ ఎక్స్ ప్లస్ లో ఏమేమి వస్తాయి? క్లోరిన్ వస్తుంది, క్లోరిన్ వస్తుంది, అయోడిన్ వస్తుంది, బ్రోమిన్ వస్తుంది, ఇంకా చాలా వరకు వస్తాయి. సరే సరిపోతుంది చూడండి. ఇవన్నీ కూడా మనం ఏమని మెన్షన్ చేస్తున్నాం అంటే హాలోజన్స్. ఇవన్నీ హాలోజన్స్. ఓకేనా? ఈ హాలోజన్స్ ని మన నామిక్లేచర్ ఇచ్చేటప్పుడు మనం ఏమని మెన్షన్ చేస్తామంటే హాలో అని మెన్షన్ చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి వర్డ్ ఏంటిది? హాలో. ఏంటిది? ఒకవేళ ఫ్లోరిన్ ఉంది దాన్ని ఏమంటున్నాం? ఫ్లోరో. క్లోరిన్ వస్తుంది, క్లోరో. దాని తర్వాత అయోడిన్ వస్తుంది, అయోడో. బిఆర్ వస్తుంది, బ్రోమో. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను చూడండి. CH3 అదే అర్థం చేయగలను. CH2 CH2 CH3 ఇలా రాస్తున్నాను. ఇక్కడ నేను ఇలా రాస్తాను. ఎట్లా? ఇప్పుడు దీన్ని చూడండి. నేను ఏం చేస్తాను? సెకండ్ ప్లేస్ లో క్లోరిన్ తీసుకున్నాను. 1 2 3 4. ఫస్ట్ వన్ చూడాలి. కార్బన్స్ అన్నిటి మధ్యలో ఏ బాండింగ్ ఉంది?
టోటల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 4 కార్బన్స్ అంటే ఏమన్నా బ్యూటేన్ దాంట్లో సింగిల్ బాండ్ ఉంది కాబట్టి దీని పేరు ఏం పేరు బ్యూటేన్ ఇప్పుడు క్లోరిన్ అనేది ఏ పొజిషన్ లో ఉంది సెకండ్ పొజిషన్ లో ఉంది సెకండ్ పొజిషన్ లో ఉంటే క్లోరిన్ ఉన్నప్పుడు ఏమని చెప్పి దీని ఏమొస్తుంది చూడండి బ్యూటేన్ దాని పేరు ఏంటిదా అర్థమైందా సరే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ రా CH3 CH డబుల్ బాండ్ CH2 దీని పేరు చెప్తారా దీని పేరు చెప్తారా 1 2 3 అనేది ఎక్కడ ఉంది ఫస్ట్ కార్బన్ ఉంటుంది అర్థమైందా ఇప్పుడు మనకి ఇలా ఇస్తాడు ఇంకొకటి ఇస్తాడు ఇంకొకటి రాస్తాడు CH3 CH2 CH2 CH3 ఓకేనా ఇక్కడ క్లోరిన్ తీసుకున్నా ఇక్కడ బ్రోమిన్ తీసుకున్నా ఇప్పుడు దీని పేరు ఏంటి అర్థమైందా కాన్సెప్ట్ అర్థమైందా మనకి ఇలా వస్తాయి ఇలాంటి చాలా వస్తాయి అది మనం ఐడెంటిఫై చేయడానికి రావాలి ఎట్లా నామిక్లేచర్ చేస్తున్నాం ఏ విధంగా మనం అంటే ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ హాలోజన్ కాంపౌండ్స్ ఏ వచ్చినా కూడా మనం ఏమంటాం హాలో అని మెన్షన్ చేస్తాం అది క్లోరో కావచ్చు బ్రోమో కావచ్చు హైడ్రో కావచ్చు వాట్ ఎవర్ మెయిన్ ఓకేనా క్లియర్ అయితే నేను కొన్ని ఎగ్జాంపుల్ ఒకటి కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వన్ చూడండి ఆర్ అని వచ్చింది అని అనుకుందాం ఆర్ అర్థమవుతుందా దాన్ని ఏమని చెప్పినా ఆలైడ్ కాదు ఆల్కైల్ ఏంటిది ఆల్కైల్ ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ CH3 ఉంటే ఏమని చెప్పాను మిథైల్ ఏంటి మిథైల్ నెక్స్ట్ వన్ C2H5 ఉంటే ఏమని చెప్పాను ఈథైల్ ఏంటిది ఈథైల్ ఆర్ అనే సింబల్ మనకు కనిపిస్తే మనం ఏమని మెన్షన్ చేయాలి ఆల్కైల్ ఆర్ అనే సింబల్ కనిపిస్తే ఏమని మెన్షన్ చేయాలి ఆల్కైల్ CH3 ఉంటే మిథైల్ దాని తర్వాత C2H5 ఉంటే ఈథైల్ నుంచి పడే బోర్డు అక్కడ వరకు సరిపోతుంది అర్థమైందా ఒకవేళ OH అనే ఫంక్షన్ గ్రూప్ వచ్చింది మనం రాసుకున్న దాంట్లో OH అని ఉంది దాన్ని మనం ఏమంటున్నాం ఓల్ అంటున్నా నేను ఏమంటున్నా ఓల్ ఏంటిది ఓల్ వీటిని మనం ఏమంటున్నాం ఆల్కహాల్స్ అని అంటాడు ఓకేనా ఇవి OH అనే ఫంక్షన్ గ్రూప్ కనిపిస్తుందని మనం ఏమన్నాం ఓల్ అని మెన్షన్ చేయాలి అర్థమైందా ఒకవేళ దాంట్లో CH2 అనే ఫంక్షన్ గ్రూప్ కనిపించింది CH2 అనే ఫంక్షన్ గ్రూప్ కనిపించింది దాన్ని మనం ఏమంటామంటే ఆల్ అంటాం ఏంటి ఆల్ ఏమని మెన్షన్ చేయాలి ఆల్ వాటిని మనం ఏమంటామంటే ఆల్ డిహైడ్స్ అని అంటాం ఏంటి ఆల్ డిహైడ్స్ అర్థమైందా OH అనే ఫంక్షన్ గ్రూప్ కనిపిస్తే OH ఉంటే ఓల్ ఓకేనా CH2 ఉంటే ఆల్ ఒకవేళ COOH అనే వర్డ్ కనిపించింది ఫంక్షన్ గ్రూప్ కనిపించింది అప్పుడు దాన్ని మనం ఏమంటాం ఓయిక్ యాసిడ్ ఏంటి సార్ ఇది ఓయిక్ యాసిడ్ అంటాం
COH కలిపి ఏమంటున్నాం ఓయిక్ యాసిడ్ ఓకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత మనం చూద్దాం ఇట్సైడ్ చూడండి CH3 CH2 CH3 ఓకేనా ఓన్లీ ఆల్కేన్ కి సంబంధించి తీసుకుంటున్నాను ఇప్పుడు దీని కేస్ లో నేను CH3 పెట్టాను ఓకేనా ఇప్పుడు దీని పేరు ఏం పేరు దీని పేరు ఏం పేరు 1 2 3 3 ఉన్నాయి ఇన్ని కార్బన్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ప్రొపేన్ సెకండ్ ప్లేస్ లో ఏముంది ఇదేమన్నా మిథైల్ 2 మిథైల్ ప్రొపేన్ అర్థమైందా సేమ్ అలానే ఉంటుంది ఓకే ఇక్కడ CH2 తీసుకుంటున్నాను ఇంకోటి CH3 తీసుకుంటున్నాను ఓకే నిమిషం అరే అలా దగ్గర ఇక్కడ ఈ CH2 ప్లేస్ లో నేను ఏం తీసుకుంటున్నానంటే C2H5 తీసుకుంటున్నాను ఇప్పుడు దాని పేరు అర్థమవుతుందా నెక్స్ట్ మనం ఇంకొకటి రాస్తున్నా CH3 CH2 OH C2H5 అంటే ఏమంటే ఇథైల్ OH ఉంటే ఇథైల్ ఆల్కహాల్ దాని ఐయుపాక్ నామిక్లేచర్ చెప్పండి ఐయుపాక్ నామిక్లేచర్ ఇంతకుముందు మనం చెప్పేది ఈ రకంగా ఎన్ని కార్బన్లు ఉన్నాయి 2 కార్బన్ ఉంటే ఏమన్నాం ఇత్తు ఓకేనా ఇత్తు OH ఉంటే ఏమని చెప్పినా ఏంటిది ఇత్తు 1 ఏంటిది లేదా ఇథనాల్ ఇథనాల్ అన్న ఇథనాల్ ఓల్ అన్న ఇథైల్ ఆల్కహాల్ అన్న అన్ని కూడా సేమ్ అర్థమైందా ఏంటిది ఇథనాల్ ఏంటిది ఇంకోటి పెంచుకున్నా CH3 ఏంటిది ఏంటిది ప్రొపనాల్ ఇది ఇప్పుడు రాస్తున్నాం జాగ్రత్తగా CH3 3